సో బీఆర్ఎస్లోకి వచ్చారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు బీఆర్ఎస్లో? బీఆర్ఎస్లో ఒక 2016 నుంచి. బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు ఇవి అని పర్ఫెక్ట్గా మీరు చెప్పండి కొన్ని పాయింట్స్. టీఆర్ఎస్ పార్టీలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నారు వీళ్ళంతా, అందుకోసమే కదా. మరి ఇవన్నీ చూసే కదన్నా హైదరాబాద్ చూసుకుంటే మనకి ఫారిన్ లాగా తయారైంది, ఇక్కడ ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది అని అంటున్నారు కదా, అది డెవలప్మెంట్లో చూడట్లేదా మీరు? ఒక రోడ్ వేస్తానరన్నా, ఆ రోడ్ వేస్తాన్న సంగతి ఎవరికి తెలియదు. ఆ రోడ్ వేయకముందుకు ఆడ గజం 20,000 వీళ్ళు పోతారు, కేటీఆర్ అండ్ బ్యాచ్ టీం పోతారు, అవసరం ఉందంటే దౌర్జంగా లాక్కుంటారు, ఇంకేదైనా ప్రలోభాలు పెట్టి వాళ్ళ దగ్గర భూమి అయితే గుంజుకుంటారు. అంటే మీరు కేటీఆర్ గారు కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నారు అంటారు. లేదు మేము తమ్నేలు కూడా మొహమాటం లేకుండా వేసుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీ స్కీమ్లు అన్ని స్కామ్లు అంటున్న బోయిన మహేష్ యాదవ్ అని తమ్నేలు వేసుకున్నా మీకు ఇబ్బంది లేదా? కార్లు ఇస్తారు, బర్రెలు ఇస్తారు, గొర్రెలు ఇస్తారు, గివ్వా మేకలు కూడా ఏదో ఇచ్చినట్టు అవి కూడా దాన్ని కూడా స్కీమ్ అన్నారు, దాన్ని కూడా స్కామే. ఇప్పుడు మీరు అన్నది స్టేట్మెంట్ ఏంటంటే జనాలు కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం గారు, బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత అని అంటున్నారు. అరే టీఆర్ఎస్ పార్టీ ఇంత అవినీతి చేసింది, వీళ్ళని లోపలేసే మొనగాడు మొగోడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి నమ్మి ఆయనకి అధికారం ఇచ్చింది. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏది వేస్ట్ పరిపాలన అనొచ్చన్న. డిస్ట్రాక్షన్ చేస్తున్నారు, అన్ని గూల్చే పనులు చేస్తుంది, మొత్తం గూల్చే పనులే. నీకు హైడ్రా పేరుతోటి జనాలని భయభ్రాంతులను గురి చేస్తున్నారు. అంటే దానిలో తప్పేముంది? ఇప్పుడు చెరువులో ఎంకరేజ్మెంట్ చేసింది తీసేస్తున్నారు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ తీసేస్తున్నారు. షేర్లింగంపల్లిలో 2014లో గాంధీ గారు టీడీపీ నుంచి గెలిచారు. 2009 నుంచి కార్పొరేటర్, ఇక్కడ లోకల్ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారు. 15 ఏళ్ల నుంచి నువ్వే కార్పొరేటర్ కదా, 12 ఏళ్ల నుంచి నువ్వే ఎమ్మెల్యే కదా, మరి నీవు కబ్జాలను నువ్వు అడ్డుకోలేకపోయినావు అంటే నువ్వు బోయిని మహేష్ యాదవ్ దృష్టిలో బీజేపీ పార్టీ అంటే ఏంటి? పార్టీ నువ్వు ముఖ్యమా, దేశం ముఖ్యమా, నీ ధర్మం ముఖ్యమా అంటే దేశం ముఖ్యమని అంటే. నమ్మిన ధర్మం కోసం, నమ్మిన వ్యక్తుల కోసం ఎంత దూరమైనా వెళ్ళే పార్టీ భారతీయ జనతా పార్టీ. హిందూయిజంనే ప్రమోట్ చేసుకుంటూ పోతుంది, ముస్లింలకు వ్యతిరేకంగా పోతుంది, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా పోతుంది అనేసి అంటున్నారు. భారతీయ జనతా పార్టీ మన దేశంకి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులకు మాత్రమే వ్యతిరేకం. హిందూలో ఉన్న వ్యక్తులు చేసినా, ముస్లింలో ఉన్న వ్యక్తులు చేసినా, క్రిస్టియానిటీలో ఉన్న వ్యక్తులు చేసినా, ఎవరు చేసినా కూడా అంటే ముస్లింలు క్రిస్టియన్లు ఇండియన్ ధర్మానికి లేకపోతే దేశానికి విరుద్ధంగా చేస్తున్నారా? దేశానికి బలవంతంగా మత మార్పిడులు చేస్తా ఉంటే మేము దానికి వ్యతిరేకం. మత మార్పిడులకు మేము వ్యతిరేకం. ఇప్పుడు క్రిస్టియన్లు వచ్చి ఏమని అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కాదు, ఒక మాట, ముందు హిందూని అటు ఎటు మారకుండా స్టేబుల్ గా ఉంచే ప్రయత్నం మనం చేస్తుందా? ఇప్పుడు బీజేపీకి అనుబంధ సంస్థలుగా అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అంటే ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం. ఇప్పుడు వక్ఫ్ బోర్డు అది బిల్లు ఉంది, దాన్ని ఏదో రద్దు చేశారు, సంథింగ్ చేశారు. అది ఎందుకు చేశారంటారు అన్న? అది ముస్లిమ్స్ కి వ్యతిరేకంగా చేసింది కాదా? త్రిబుల్ తలాక్ ఉంది. తలాక్ నేను అడిగిన ఒకటి, మీరు చెప్తుంది 90 మార్కులు ఎందుకు రాలేదంటే 10 మార్కులు వచ్చినాయి కదా అని సమర్థించుకుంటుంది మీరు చెప్పేది. లేదు, నేను మీకు ఇది కూడా చెప్తా, మీకు ఇది అయిపోయినాక ఇది కూడా చెప్తా. ఇప్పుడు ఆమె వచ్చి మా దగ్గర బాధపడతా ఉన్నది. మీకు ఒకవేళ కార్పొరేటర్ టికెట్ వచ్చి మీరు గెలిస్తే ఇమీడియట్గా ఉన్న అంటే మీ నియోజకవర్గంలో మీరు అబ్జర్వ్ చేసిన ప్రాబ్లమ్స్, మీరు చేంజ్ చేయాలనుకుంటే ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్, నేను రోడ్లను డెవలప్ చేస్తాను. చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళకు సరైన ఉపాధి కలిగే విధంగా రెండో స్టెప్ నేను తీసుకుంటాను. సో ఫైనల్గా మీరు మీ డివిజన్ ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, విద్యావంతులు, మీ అందరికీ సమాజం మీద అవగాహన ఉన్నది. వీళ్ళందరికీ కూడా టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, వాళ్ళ పనితనం మీరు చూసిరు ఆల్రెడీ. మేము నిజాయితీగా ఇన్నేళ్ల నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి, మేము ఇందాక చెప్పిన ప్రతి పని కూడా మేము చేసి చూపిస్తాం.